కొంతమంది ఆఫర్లు ఇస్తారు. ఆదివారం అవగానే మీకు తీసుకెళ్తాం, భోజనం పెడతాం, సైట్ చూపిస్తాం, మళ్ళీ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని కొంతమంది స్థలం కొన్న వెంటనే మీకు మొక్కలు ఇస్తాం, మొక్కలు పెరిగి పెద్ద అవుతుంది, తర్వాత మీరు కోటీశ్వరు అవుతారంటారు. అటువంటి ఆఫర్లు ఉన్నాయా జేఎం గ్రూప్లో లేదా? ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్షియల్ లేఅవుట్స్ అనేది మన జేఎం గ్రూప్ ఒక ఓఆర్ఆర్ పక్కనో ఒక హైవేల పక్కనో మనకు మా వెంచర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మీరు అన్నట్టు నేను గతంలో కూడా చాలా విన్నాను. హైదరాబాద్లో ప్లాట్ అంటే చాలా వరకు ఇష్టపడతారు. హైదరాబాద్లో మనం 10 లక్షలకు ప్లాట్ వస్తుందని. కానీ అది హైదరాబాద్లో ఉండదు. హైదరాబాద్ నుంచి పరిసరాల్లో దాదాపు ఒక 100-150 కిలోమీటర్లు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే అక్కడ మనకు అది వ్యవసాయ భూమి వాళ్ళు అమ్మేది. వ్యవసాయ భూమిలో కన్వర్షన్ లేకుంటే అది గుంటలుగా అది రిజిస్ట్రేషన్ చేస్తారు. 1 గుంట 2 గుంటలు అనేది అది చేసి దానికి బెనిఫిట్ ఏంటంటే మీరు 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే దాంట్లో మొక్కలు ఇప్పుడు అది 100 మొక్కలు కావచ్చు, 200 మొక్కలు కావచ్చు, ఎన్నో కొన్ని మొక్కలు దాని మీద మనకి ఇప్పుడు ఎర్రచందనం, మల్బారు, తర్వాత ఇంకా టేకు, శ్రీగంధం, ఇంకా రకరకాల మొక్కలు ఏదైతే కాస్ట్లీ వుడ్ ఉన్నదో దాన్ని మేము పెంచుతాం. తర్వాత మీకు ఆ ల్యాండ్ పైన కంటే ఆ చెట్ల పైన వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ అనేది ఆశ చూపించి గతంలో కూడా చాలా కంపెనీలు ఆ విధంగా ప్రకటనలు చేసి ప్లాట్లు అమ్మి పోయినాయి. ఆ తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఆ చెట్లు ఉండవు, ఆ చెట్లకు దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఉండదు కావడం వల్ల అది ఆ చెట్లు చనిపోవడం జరుగుతుంది. ఆ ప్లాట్లలో కూడా అంతా అడవిలాగా తయారవుతుంది. మనకు మళ్ళీ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఆ విధంగా అది వ్యవసాయ భూమిలాగా ఉంటుంది కాబట్టి దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళకి ప్లాట్ కూడా దొరకదు. ఆ విధంగా ఇప్పటికి కూడా మోసపోతున్నారు. కాకుంటే ఏంటంటే ఆ సిస్టమేటిక్గా అది ఏదో కొన్ని కంపెనీలు అది చేస్తున్నాయేమో కానీ అది దానివల్లనైతే నష్టపోయిన వాళ్ళు చాలా ఎక్కువ పర్సెంట్ ఉన్నారు.